ఆవులిస్తే మనకి అబా జాంబవంతుడిలాగే బ్రహ్మదేవుడు ఆవులిస్తే జాంబవంతుడు పుట్టేట ఆవులింతలోంచి. ఆవులించకూడదండి. ఆవులించినప్పుడు నిబంధన, ఆవులించినప్పుడు పద్ధతి ఏమిటి అంటే ఎంత నోరు తెరిచే ప్రయత్నమే చేయదు, అలా మూసేసి గాలి ముక్కులోంచి రావాలి. ప్రతిసారి ఆవులించిన వెంటనే నువ్వు ఇలా ఆపుకుని ముక్కులోంచి కనుక గాలి పంపించగలిగితే ఉన్న ఆయుర్దాయం కంటే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు. 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు. ఆవులింతకు అంత శక్తి. అందుకే మన దగ్గర ఏం చేశారు, ఆవులిస్తే పెగుళ్ళు ఎక్కట్టే రకం అన్నారు. అంటే ఆవులించొద్దని అర్థం. నువ్వు ఆవులించేవంటే ఎవడో పెగుళ్ళు ఎక్కట్టేస్తాడు. ఆవులించుకో. ఆవులించుకుంటే మానేమని కాదు, ఇక్కడ మూసుకోవడం. ఆ ముక్కుల్లోంచి రావాలి కానీ నువ్వు నోరు మూసేస్తే ముక్కుల్లోంచి వస్తుంది. రానివ్వాలంతే, ఊపిరిలోంచి వస్తుంది. అది ఆయుర్దాయం పెరుగుతుంది ఖచ్చితంగా. హాని ఇలా అండం. ఇక్కడ మొత్తం స్టేజీ అంతా మనమే ఆక్రమించి, ఇక్కడ మొత్తం నోట్లో అన్నీ అవతల కనపడడం, వీటి తుంపర్లన్నీ అవతల వాడి మీద పడ్డది. ఇక్కడ ఈ నిబంధనలు చిన్న చిన్నవండి. సంస్కారం, ప్రజల్లో అంటు వ్యాధులు వ్యాపించకుండా ఉండేటువంటి నిబంధనలు ఇవి పాటించినా చాలు, మనం బాగుపడతాం.